డెలీషియస్. అబ్బా! ఎంత టేస్ట్‌గా ఉంది. సూపర్ డెలీషియస్ అనుకుంటాం. ఇదంతా కూడా మనం ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు మాట్లాడుకునే మాట. కానీ ఇప్పుడెందుకు డెలీషియస్ అంటున్నానంటే, నెట్‌ఫ్లిక్స్‌లో రాత్రి ఒక సినిమా చూశాను. నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా మన వెన్నులో వణుకొస్తది. ఎవరైనా కొత్త వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలంటే ఒకసారి ఆలోచించి, మన పక్కనున్నోళ్ళు కరెక్టా కాదా? వీళ్ళెవరు? ఏంటని 100 రకాలుగా ఎంక్వైరీ చేసుకుంటారు ఆ సినిమా చూస్తే. ఎందుకు? ఎందుకు అంటే చిన్న కథ. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళుండే ఒక సిటీ ఉంటది. ఆ సిటీలో అందరూ కొట్లాటల్లో చాలా గందరగోళంగా ఉండి రోడ్డు మీద కారు ఇంటికెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఇలా కాదని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఫార్మ్ హౌస్‌కెళ్తారు. అక్కడి నుంచి ఏం జరిగింది? ఎవరెవరు వాళ్ళ జీవితంలోకొచ్చారు? అమ్మ, నాన్న, కొడుకు, కూతురు. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేంటి? నేను ఫస్ట్ 15, 20 నిమిషాలు చూసినప్పుడు ఏంటి ఏదో సోదిలాగా ఉంది, స్లోగా ఉండింది. ఇది అవసరమా? ఛానెల్ మారుద్దామా? అనుకునే టైంలో ఒక చిన్న బ్రేక్ త్రూ వస్తది. సడెన్‌గా ఒక మటన్ పీస్ కట్ చేస్తా డైరెక్ట్‌గా మటన్ పీస్ తినేస్తది. ఇదేంది పచ్చి మటన్ తింటుంది? ఇంకొక 5 నిమిషాలు చూద్దాం అనుకోని ఇంకొద్దిగా 5 నిమిషాలు. ఎళ్తా ఉంటే నీకు ఒక్కొక్కటి బయటకొస్తా ఉంటది. ఇట్స్ డెలీషియస్. సూపర్బ్ స్క్రీన్ ప్లే. ఆళ్ళ పేర్లన్నీ ఎందుకు చెప్పట్లేదంటే నిజంగా ఆళ్ళంతా కొత్త పేర్లు. జర్మన్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. జర్మన్ ఫిల్మ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో చూశాను. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా సెలెక్ట్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది మార్చి 7వ తారీఖున. ఇట్స్ రీసెంట్ టైమ్స్‌లో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అలాంటి సిట్యుయేషన్ అన్నీ మీరు నిజంగా పొందాలి. ఒక గంట 50 నిమిషాల సినిమాలో మనం ఇయన్నీ ఫేస్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా డెలీషియస్ చూడండి. మీరు కూడా డెలీషియస్ లాగా ఫీల్ అవుతారు గానీ, కొంచెం నిద్ర పడటానికి టైం పడతది. అయన్నీ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. జాగ్రత్త.